అందరికీ నమస్కారం అండి. బాగున్నారా? ఈరోజు మరొకసారి మీ ముందుకు వచ్చాను. మీరు బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజు సపోటా ఫ్రూట్ కోసం తెలుసుకుందామండి. ఈ సపోటా ఫ్రూట్స్ ఎంత ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం. సపోటా జ్యూస్లో ఫ్రక్టోజ్, సుక్రోజులు అధికంగా ఉన్నాయండి. ఇవి ఎనర్జీని అందిస్తాయి. ఎవరికైతే శక్తిహీనంగా అప్పటికప్పుడు ఎనర్జీ కోల్పోతారో వాళ్ళు సపోటా జ్యూస్ చేసుకొని తాగినట్లయితే దాంట్లో ఉన్న ఫ్రక్టోజు, సుక్రోజులు అధికంగా ఉన్నందున ఇవి ఎనర్జీని వెంటనే అందిస్తాయండి. శక్తివంతంగా మారిపోతాయి. నీరసంగా ఉన్న వారికి సపోటా జ్యూస్ చేసి ఇచ్చినట్లయితే వెంటనే శక్తి పొందుకుంటారు. దీంట్లో ఉన్న ఫ్రక్టోజు, సుక్రోజులు అధికంగా ఉన్నాయి కనుక అలాగే దీని జ్యూస్ ఖచ్చితంగా తాగాలి. అలాగేనండి సపోటా జ్యూస్ తాగడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడుతుందండి. మన ఒంట్లో ఉండే ఎర్ర రక్త కణాలు సర్క్యులేషన్ చక్కగా సాగడానికి సపోటా జ్యూస్ మంచి ఉపయోగం అండి. సపోటా పండు ప్రతిరోజు తినాలండి. అది మంచి రుచిగా ఉంటుంది, మంచి తీయగా ఉంటుంది, అలాగే శక్తినిస్తుంది, బలంనిస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ కూడా పెంచుతుందండి. కనుక సపోటా పండు తప్పకుండా మనము తీసుకోవాలండి. అలాగే సపోటా పండులో ఉండే తీయదనము, గొప్పదనం, ఆనందం. అలాగే సపోటా పండులో జ్యూస్ చేసి మనం తాగినట్లయితే ఆ జ్యూస్లో ఉండే విటమిన్ ఏ లంగ్స్, సర్వైకల్ క్యాన్సర్ నివారించడంలో సహాయపడుతుందండి. చాలామందికి లంగ్స్లో ఈ రోజుల్లో సర్వైకల్ క్యాన్సర్స్ ఎక్కువ ఉన్నాయండి, తయారవుతూ ఉన్నాయండి. మీరు సపోటా జ్యూస్ కనుక మీరు తాగినట్లయితే విటమిన్ ఏ దీంట్లో ఉండడం వల్ల లంగ్స్ క్యాన్సర్ నుండి తినండి, శక్తిని పొందుకోండి. సపోటాలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గ్యాస్ట్రిక్, కడుపులో సమస్యలను నివారిస్తుందండి. ఈ రోజుల్లో ఏది తిన్నా గ్యాస్ట్రికేనండి. ప్రతి ఒక్కరికి కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ అరగదు, పుల్లటి తేనుపులు. అలాంటి వారు సపోటా జ్యూస్ తాగండి. ఎందుకంటే దీంట్లో మంచి ఔషధాలు ఉన్నాయి కనుక, ఇన్ఫ్లమేటరీ లక్షణాలు దీంట్లో ఉన్నాయి కనుక చక్కగా మీ గ్యాస్ట్రిక్ నుండి మీరు బయటపడతారు. చక్కగా భోజనం జీర్ణం అవుతుంది. ఎప్పుడైతే మీరు జ్యూస్ చేసి తాగుతారో శక్తి వస్తుంది, ఐరన్ వస్తుంది, కాల్షియం వస్తుంది, అలాగే నీరసం తగ్గుతుంది. కనుక మీరు సపోటా జ్యూస్ తప్పకుండా తాగండి, పళ్ళు తినండి. ఎన్ని లాభాలు! సపోటా జ్యూస్ వల్ల ఫ్రక్టోజ్ ఉండడం వల్ల ఎనర్జీ వస్తుంది, అలాగే రక్తం సర్క్యులేషన్ అవుతుంది, అలాగే లంగ్స్, సర్వైకల్ క్యాన్సర్ నుండి విడిపిస్తుంది.